తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఇంకొక 4 ఏళ్ళు అధికారం ఉంటది. ఆ పైన మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు ఉంటామంటుంది. ఇంకో 10 ఏళ్ళు ఉంచుతానని చెప్పి ఓ పక్కన పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఇట్లాంటి సందర్భంలో వాస్తవంగా భయం ఉండాలి. అలా కాకుండా తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కాశీపేంట్ల హెరిటేజ్ ఫ్యాక్టరీ దగ్గర గ్రామస్తులు తిరుగుబాటు చేశారు, ధర్నా చేశారు, రాస్తారోకో చేశారు. హెరిటేజ్ ఫ్యాక్టరీ దగ్గర కలుషిత జలాల సమస్యలను పరిష్కరించాలంటూ రోడ్డు మీద బైఠాయించారు. పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని హెరిటేజ్ అధికారులకు అందజేశారు. హెరిటేజ్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే వేస్ట్ వాటర్ వల్ల కాలుష్యం పెరుగుతోందంటున్నారు కాశీపేంట్ల గ్రామస్తులు. రాత్రిపూట హెరిటేజ్ ట్యాంకర్లు కడిగిన నీటిని రైతుల పొలాల్లో పోస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీనివల్ల కాలుష్యం వల్ల రోగాల బారిన పడుతున్నాం, ఆదుకోండి లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని చెప్తున్నారు. అన్నిత్యం వేలాది పాల ట్యాంకర్లు తిరగడం వల్ల రోడ్లు గుంతలం అయిపోయినాయని మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ పరిధిలో నిరుద్యోగులకు హెరిటేజ్ ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీ నుంచి ఇతర గ్రామాలకు పాలను తరలించేందుకు గ్రామస్తులకి అనుమతి ఇవ్వాలంటూ అడిగారట. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. కొద్దిగా మేయర్ గారు ఆయన ఎస్ఐ గారు 15 ఫోన్ చేస్తారు. మా పార్టీ వాళ్ళు గౌరవించకపోయినా కూడా అది మేయర్ చేయగానే ఆయన గౌరవించారు. ఎస్ఐ గారు ప్రసాద్ గారు ఆయన ఫోన్ చేసి రమ్మంటాడు. వచ్చినాక లోకల్ ప్రజాప్రతినిధులు అంతా భయపడి పని చేసుకుంటూ చూస్తారు అని చెప్పండి. అంతసేపు ఫోన్ చేసుకుంటున్నా కూడా లాస్ట్ తీసుకోలేదు. మేము కూడా అక్కడ ఉండే ఏఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చేవాళ్ళము. ఇంతకుముందు కూడా 3 కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. నా ఛాంబర్లో దౌర్జన్యంగా వచ్చి టీడీపీ నాకు అడిగి చేయడం జరిగింది. ఒకసారి రంజాన్ విషయస్ చెప్పడానికి ఫ్లెక్స్లో చేస్తే దానికోసం ఫోటోలో నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఫోటోలో మన చింతపూర్తో మధు అని చెప్పి వాళ్ళ అమ్మ కార్పొరేటర్ కాదు, అతనిపై దాడి జరిగితే దానిపై కంప్లైంట్ ఇవ్వడం. ఏ ఒక్క చర్యకు తీసుకోవడం లేదు సార్. మేమేం న్యాయం కోసం అడుగుతున్నాం సార్. మేమే అక్రమాలు దాడులు ఏ విధంగా ఏమి ఉన్నాం మా వైపు నుంచి. కేవలం మేము జస్టిస్ కోసం మేము పోరాడుతున్నామంటే ఇప్పుడు అనంతపురంలో అయితే ఎప్పుడు జరగలేదు ఇలాంటి కూడా. లాస్ట్ 5 years చూసుకుంటే అనంతరం వెంకటరామరెడ్డి గారి పాలనలో ఏ ఒక్క దౌర్జన్యాలు కానీ చిన్న ఇన్సిడెంట్ కూడా మేము అసలు దీన్ని ప్రోత్సహించామో ఆయన ఎప్పుడు ప్రోత్సహించేవాడు కూడా కాదు. ఇలాంటివి జరుగుతుంటాయి. ఇప్పుడు మీరన్నీ కూడా ఈ 3-4 కంప్లైంట్స్ ముందే మీరు తీసుకుంటే యాక్షన్ ఇవన్నీ జరిగే కాదని నేను తెలియజేస్తాను. ప్రతి వార్డులో కూడా మీరు స్టార్ట్ చేస్తారు. మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా యాక్షన్ తీసుకుంటే ఇది కూడా